భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మార్కెట్ను చేజిక్కించుకోవాలన్న శాటిలైట్ కంపెనీ కలలకు ఊతమిచ్చేలా స్టార్లింక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ లభించింది. భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుండి లైసెన్సు పొందిన స్టార్లింక్ దేశంలోని 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్కు చెందిన కుయిపర్ ఇండియా లైసెన్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్టార్లింక్ సేవలు ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపుగా $80 అంటే ఇండియా కరెన్సీలో 6,800 అయితే కస్టమర్లు $349 అనగా 29,700 వన్ టైం రుసుముతో స్టార్లింక్ స్టాండర్డ్ కిట్ని కూడా కొనుగోలు చేయాలి. అయితే భారతదేశంలో స్టార్లింక్ సర్వీస్ ప్రారంభమైన తర్వాత దీని ఛార్జీలు నెలకు $10 అంటే ఇండియా కరెన్సీలో 850 వరకు ఉండే అవకాశం ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా సంస్థ పరిమిత డేటాను అందించే అవకాశం కనబడుతోంది.